నువ్వు కూడా గంగలా ఏదైనా సాధించాలని మేము అనడంతో మా దృష్టిలో నీకంటే గంగే ఎక్కువన్న భ్రమలో ఉండిపోయావు. దీనివల్లే లేనిపోని ఆలోచనలతో ఫులిష్గా మాట్లాడుతూ వీళ్ళని బ్లేమ్ చేస్తున్నావు. నీ దృష్టిలో ఈ విశ్వనాథ్ ఎలా కనిపిస్తున్నాడు? ఎవరేం చెప్పినా గుడ్డిగా నమ్మి తలాడిస్తాడనుకుంటున్నావా? నెవర్. అయినా డబ్బు కోసం కనీ పెంచిన కూతుర్ని మా కూతురు కాదు అని అబద్ధాలు చెప్పేంత స్థాయికి వాళ్ళు దిగజారరు అన్న నమ్మకం నాకుంది. గంగే మా కూతురు అని వీళ్ళు చెప్పాలనుకుంటే ఈ ఇంట్లో పనికి చేరిన మొదటి రోజే చెప్పుండేవారు. ఇన్ని రోజులు వెయిట్ చేసి నువ్వు వచ్చాక నీ మీద కుట్రలు చేసి నిన్ను పంపించేసి ఆ స్థానంలో గంగను తీసుకురావాలి అని అనుకుంటున్నారన్నది నీ పిచ్చి భ్రమ. మీ నాన్నగారు చెప్పింది నిజం జయ. పైడిరాజు, లచ్చమ్మ, గంగ నీతి నిజాయితీ గల మనుషులు. గంగను చూసిన మొదటి రోజు నుంచి నేనే తనకు దగ్గరయ్యానే గాని అది వీళ్ళు ప్లాన్ చేసింది కాదు. అనవసరమైన ఆలోచనలతో మనసు పాడు చేసుకోకు. Look, an ideal man's brain is a devil's workshop. ఏమైనా పనికొచ్చే విషయాల గురించి ఆలోచించటం బెటర్. అండర్స్టాండ్? ఇంకెప్పుడు ఇలాంటి యూస్లెస్ మాటలతో వాళ్ళని బ్లేమ్ చేయకు. లచ్చమ్మ, మీరు తన మాటలేం పట్టించుకోకండి. చిన్నపిల్ల. గంగని మేము ఎక్కువగా అభిమానించడంతో చిన్న అసూయత అలా మాట్లాడింది. పర్లేదమ్మగారు. జయ, నాతో రా. ఫైనలీ వీళ్ళని నిజం చెప్పకుండా లాక్ చేశాను. చూసావయ్యా, మనం ఎక్కడ నిజం చెప్పేస్తామోనని ముందుగానే అడ్డుకట్ట వేసింది తినకంత్రి మొహంతి. సరే సరే, ఎవరెన్ని కుట్రలు చేస్తే ఏంటి? నిజం అరచేతిలో నిప్పు లాంటిది. ఎప్పటికైనా బయటపడాల్సిందే. భారం అంతా ఇక ఆ దేవుడిదే. పద. మీరా? ఏంటి ఇంకా నిద్రపోతున్నావా? విశ్వసార్కి వాళ్ళ అకాడమీలో వర్కింగ్ ఉందంట సార్. ఎలాగో ప్రాక్టీసింగ్ లేదు కదా అని పడుకున్నా. మామయ్య బిజీగా ఉంటే నేను ప్రాక్టీస్ చేద్దానరా? అదేం కుదరదు. పద, అకాడమీకి వెళ్ళి ప్రాక్టీస్ చేద్దాం. దొరక్క బ్రేకింగ్ దొరికింది అనుకుంటే సార్ ప్రాక్టీసింగ్ చేసేంత వరకు వదిలేలేరే. ఏం చేయాలి? ఏంటి ఇంకా అలా ఆలోచిస్తున్నావు? కమాన్, గెట్ అప్, వెళ్ళి రెడీ అవ్వు. ఏమైంది? ఏం లేదు సార్, కొంచెం నీరసంగా అనిపిస్తుంది. చలే చలే, ఏటి అలా సోతున్నావా? ఈరోజు ప్రాక్టీసింగ్ అయిపోయిన తర్వాత సిల్లి గారి చికెన్ కూర తిందామన్నావు కదా. చలే, జ్వరం ఎలాగుందా? తగ్గినట్టు ఏమైనా ఉందేటే? జ్వరమా?
అవును బా, చెల్లి నిన్నే జ్వరం అని చెప్పినది. జ్వరమేం లేదే. అంటే చెల్లికి చిన్నప్పటి నుంచే జ్వరం ఏంటి బయటకు తెలియదు బా, లోపల లో జ్వరం బా. ఓహో, లో ఫీవరా? అదే బా. పద హాస్పిటల్కి వెళ్దాం. ఎందుకు బా హాస్పిటల్కి ఎందుకు? ఓ రోజు రెస్ట్ తీసుకుంటే తగ్గిపోద్ది. వద్దన్నయ్య, ప్రాక్టీసింగే ముఖ్యం. నేను రెడీ అయ్యి వస్తాను సార్. పర్లేదులే, ఈరోజు రెస్ట్ తీసుకో. అంతేలేనే చెల్లి, నువ్వు గెలుతావని స్వామీజీ చెప్పినాడు కదటే, ఇంక నువ్వు రిలాక్సింగ్ అయిపో. హలో, అదే తప్పు. ఇదిగో, స్వామీజీలు బాబాలు చెప్పారు కదా అని ఇంట్లో కూర్చుంటే ఏ పని జరగదు. మన ప్రయత్నం కష్టం లేకపోతే ఏది సాధించలేము. ఇలాంటి పనికి మాలిన ఐడియాలు ఇంకోసారి ఇచ్చావనుకో పుచ్చ పగిలిపోతే ఏమనుకున్నావా? సారీ బా. సెలే, ఈ ఏటకి రెస్ట్ తీసుకో, రేపు నుంచి అస్సలు గ్యాప్ ఇకు. ఏటే అర్థమైనదా? అలాగే అన్నయ్య. సెలే, చిన్నప్పుడు బడి ఎగ్గొట్టిన బుద్ధులు నీకు ఇంకా పోలేదే. నువ్వు కూడా సేమింగ్ చిన్నప్పుడు అమ్మ దగ్గర ఎలా సపోర్టింగ్ చేసేవాడివో ఇప్పుడు కూడా సపోర్టింగ్ చేస్తున్నావు. థాంక్స్ అన్నయ్య. ఇగో ఇప్పుడు నీకు రెస్ట్ దొరికింది కదా, గమ్ము నిద్రపో. నీకు జ్వరం లేదని బాగా తెలిసిందనుకో, నాకు జ్వరం తెప్పించేస్తాడు. అలాగే పడుకో. అన్నయ్య. కాసేపు పడుకుని తర్వాత బిర్యానీ చేసి మనిద్దరం కలిసి బాగా తిందాం. నా బంగారు సెల్లివే నువ్వు. నీ పాదం మీ అని, అని, అని. ఇప్పుడు పాట వద్దన్నయ్య, నేను కాసేపు పడుకుంటాను. నువ్వు వెళ్ళు, నేను నువ్వు వచ్చేస్తా. పడుకుని రెస్ట్ తీసుకో, లేచాక బిర్యానీ చేద్ది కానీ లోపు నేను బాసుమతి రైస్ అట్టుకొచ్చేస్తా. సరే. పల్లీలు పట్టీలు పెట్టమని పావనికి చెప్తే పందికొక్కులు తింటుంది దొంగ మొహంది. ఇక నుంచి ఒక్క పల్లి పట్టి కూడా మిస్ కానివ్వను. ఆ, ఆ. ఏమైంది మేనేజర్ గారు? మేడం మేడం, మన మాటలో దెయ్యం ఉంది మేడం. దెయ్యమా? జాక్ లో పెట్టిన పల్లి పట్టీలు మిస్ అయిపోతున్నాయి మేడం. మిస్ అయిపోతున్నాయా? అవును. అమ్మో, ప్లీజ్ ప్లీజ్. ఆ దయ్యం ఎక్కడుందో నాకు తెలుసు. ఎక్కడ మేడం? అటు చూడండి.